పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక పాదములు కొందరు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చిన ఇంతవరకు మాకు సహాయకుడవై మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీ కొందరు స్తుతులు స్తోత్ర. ఈ ఉదయ కాలము మీ ఆధ్వర్యంలో జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనములు. పాటలోను, సాక్ష్యంలోను, వాక్య ప్రచుర భాగంలోను మీ ఆధ్వర్యంలో జరిగించిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్ర. తెరవబడిన గ్రంథములు వారినవి తెరవబడిన హృదయములు మాకు దయచేయమని ఐక్యలను మీ శ్రమ చాటున మరుపరిచి మీ ఆత్మతో నింపి మాకు కావలసిన వర్తమానంలో ఉన్న ఆత్మీయ సంగతులను మాకు బయలుపరచమని, మెరుగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని, సమస్త జీవశక్తుల క్రియలను బంధించి మీ ఆత్మ కార్యములను జరిగించమని, వినచిన అనేక మంది హృదయాలను తెరవజేయమని, ఈ స్థలంలో మీ మహిమ, మీ ప్రసన్నత, మీ ప్రభావం, మీ ఆత్మ కార్యములను జరిగించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మంచిది ప్రేమల దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాలము ఈ వర్తమానం వింటున్న ప్రియ దైవ జనాంగమునకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించిన దేవుని అనుగ్రహించు సంతోష సమాధానములు ప్రతి గృహము మీద సదాకాలము నిలిచి ఉండునుగాక. మన పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు మనం ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా మనము ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము చాలా క్షుణ్ణంగా గమనిస్తూ పరిశీలిస్తూ మనము అందులో ఉన్న సారమును మనము పుంజుకుందాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నన్ను నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తు యొక్క జ్ఞానము క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. అపోస్తలుడైన పౌలు గారు త్రోయకు వచ్చినప్పుడు అక్కడ సహోదరుడైన తీతు కనబడకపోతే చూడండి, అప్పటి దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు
మరి సహోదరుడైన తీతుకు మధ్య ఉన్న ఆ ఆత్మీయ బంధం ఎలా ఉందో ఒక్కసారి మనం గమనించాల్సి ఉంటుంది. ఒకసారి గమనించండి. ఈ రోజున ఒక సేవకునికి ఒక సహోదరుడు నిజంగా అటువంటి బంధాన్ని, అటువంటి ఆత్మీయ బంధాన్ని ఈ రోజు మనం చూడగలుగుతున్నామా? ఒక్క నిమిషము కనబడకపోతేనే అపోస్తలుడైన పౌలు గారికి ఆత్మలో నెమ్మది లేదంట. చూడండి వారి యొక్క ఆత్మీయ బంధం ఎంత గొప్పదో. అంటే వారి ఆత్మలో దేవుని వాక్యము కొరకు తపన పడేవాళ్ళు. ఆ రోజుల్లో దేవుని వాక్యం కొరకు వారు తపన పడేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతానికి వచ్చి కొంతమంది ఆత్మను సంపాదించి అక్కడ ఒక సంఘంగా ఏర్పరిచి మరొక స్థలంలోకి వెళ్ళి అక్కడ అనేక మంది ఆత్మలను ప్రభువుకు సంపాదించి అక్కడ సంఘాన్ని ఏర్పరిచి మరొక స్థలం అట్లా అపోస్తలుడైన పౌలు గారు చేసిన పరిచర్య చాలా అద్భుతమైనది. అందుకని ఈనాటి దైవజనులకు, ఈనాటి సేవకులైన మాకు ఒక చక్కటి ఉదాహరణ ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలు గారు. ఎన్నో శ్రమలు గుండా, ఎన్నో నిందలు గుండా, ఎన్నో అవమానాలు గుండా ప్రయాణించారు. కానీ దేవుని కృప వారితో ఉన్నందున అక్కడ ఆ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు కార్యాలు జరిగించేవారు. దేవుని మాట మీద వారు విశ్వసించారు. అక్కడ అందరూ కలిసి సమకూడి ప్రభునామాన్ని మహిమపరిచారు. ఈ రోజున అటువంటి సంభవాలను మనం చూడగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మన మనస్సుకు నచ్చిన వారు ఒక్క నిమిషం కనబడకపోతేనే మనం ఎక్కడ వెతుకుతామే. ఈ లోకంలో మించిన శ్రేష్టమైన బంధము ఏదైనా ఉన్నదంటే అది క్రీస్తు ఆత్మీయ ప్రేమ బంధం అని చెప్పచ్చు. అందుకని కదా పాట కూడా ఉంటుంది. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితిలో, సంపన్న స్థితిలో, బలహీనతలో, వ్యతిరేకతలో ఎన్ని విధాలుగా అపోస్తలుడైన పౌలు గారు వీటన్నిటి క్లిష్టమైన పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ ఓడలో ప్రమాదమే, సముద్రంలో ప్రమాదమే, ఎక్కడ చూసినా ప్రమాదమే, ఎక్కడ చూసినా శత్రువులే, ఓడలో శత్రువులే, సముద్రంలో శత్రువులే, భూమి మీద శత్రువులే. కానీ గమనించండి, వారి క్రీస్తు యొక్క మాదిరిని వారు కనపరిచారు. ఆ క్రీస్తు యొక్క విలువ తెలిసిన వారు దేవుని మాటకు వారు లోబడ్డారు, వారు విశ్వసించారు. అద్భుత కార్యాన్ని వారు చూడగలిగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, ఈ ఉదయకాలము ఈ వర్తమానాలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ లోకం
ఉండొచ్చు, ఉంటుంది కూడా. కానీ ఈ లోకంలో ఉన్న బంధాలన్నిటికంటే శ్రేష్టమైన బంధము ఏంటంటే ఆత్మీయ ప్రేమానుబంధము గొప్పది అని ఒక సేవకులుగా ఈ ఉదయ కాలము నేను మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. ఈ లోకంలో ఉన్న బంధాలు ఇప్పుడు ఉంటే తర్వాత ఉండవు, కానీ దేవుడు ఏర్పరిచిన ప్రేమానుబంధము అది సదాకాలము స్థిరంగా నిలిచి ఉంటుంది. నా ప్రేమైన సహోదర సహోదరులారా, గమనించండి, ఒక్క క్షణము సహోదరుడైన తీతు కనబడకపోతేనే ఆత్మలో నెమ్మది లేకుండా ఉన్నట్లుగా ఉంది. అటువంటి దైవ ప్రేమానుబంధము కలిగి ఉన్నారు అప్పట్లో. అటువంటి దైవ ప్రేమానుబంధము ఈనాటి తరంలో సేవకుల మధ్య, సేవకుల సహోదరుల మధ్య, అన్ని సంఘాలలో దేవుడు ఇటువంటి దైవ ప్రేమానుబంధముతో పెనవేయును గాక. ద్రావతవచ్చు. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఏంటండి? రక్షింపబడిన వారికి, ఈ లోకంలో నశించిపోతున్న వారికి దేవుని క్రీస్తు సువాసనమై ఉన్నాము. అంటే ప్రభు వారి యొక్క స్వరూపమును వారు కలిగి ఉన్నారు. ఆ సువాసన అనేక మందికి వెదజల్లబడుతూ ఉంది. అత్తరు తెలుసు కదండి మనందరికీ. ఆ అత్తరు వాసన ఆ ఇంటిలో నిన్న ఇట్లా నిండిపోయినప్పుడు మనసు చికాకుగా ఉండి ఎటువంటి నెమ్మది లేని వారికి ఆ ఒక్క క్షణం ఆ పరిమళ వాసనను ఒక్కసారి ఆస్వాదించినప్పుడు మన మనస్సులకు, మన ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందో మీకు అందరికీ తెలియనిదేమో కాదు. ఒక రోజులో ఉండే ఒక అత్తరి యొక్క వాసనే మన ప్రాణానికి ఎంతో నెమ్మది కలుగజేస్తున్నప్పుడు మన జీవిత సాక్ష్యము అనేక మందికి ఒక పరిమళ వాసనగా వెదజల్లబడినప్పుడు మన ద్వారా అనేక మంది క్రీస్తు యొద్దకు నడిపించబడటానికి అదే ఒక చక్కటి ప్రణాళికగా ఉంటుంది. చక్కగా సువాసన ఇచ్చే ఆ తైలపు బొడ్డిలో ఏ చిన్న నలక పడ్డా, చిన్న ఈగ పడ్డా అదంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. అంతే మన ఆత్మీయ జీవితంలో కూడా మన సాక్ష్యాన్ని మనము జాగ్రత్తగా మనం కాపాడుకున్నప్పుడే దేవుని నామానికి మహిమ తెచ్చిన వారు అవుతాం. దైవజనుల అపోస్తలుడైన పౌలు గారు అనేక మందికి క్రీస్తు సువాసన వలె అనేక మందికి వారి జీవితాన్ని ఒక చక్కటి ఉదాహరణగా దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మన కనుల ఎదుట ఉంచారు. అదే క్రీస్తు సువాసన ఈ రోజున నీవు నేను మనము కలిగి ఉన్నప్పుడు, మన ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయి. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించండి,
సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సుగంధ తైలం ఒక రోజంతా ఉంటుంది, కానీ ఒక మంచి పేరు ఆ మనిషి తదనంతరం తర్వాత తరతరాల వారికి ఒక పరిమళ వాసనగా వెదజల్లబడుతూ ఉంటది. అబ్బా, ఈ సహోదరుడు ఎంత దీనత్వం! అరే, నీ సహోదరుడు నమ్ముకున్నది, సహోదరుడు ఏదో నమ్ముకున్నాడు, ఈయన గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి అన్న ఆ రీతిలో నీవు నమ్ముకున్న దేవుడు గొప్పతనం ఏంటి నాకు చెప్పు అని ఈ రోజున నిన్ను నన్ను మనల్ని ఎవరైనా అడుగుతున్నారో అని అంటే మనలో దేవుని యొక్క స్వారూప్యము మనము కలిగి ఉన్నామని అర్థం. నా ప్రేమల సహోదర సహోదరులను గమనించు. ఒక రోజంతా ఉండే ఒక పరిమళ తైలానికి మనం ఎంతో ఆస్వాదిస్తాం, మన ప్రాణం ఎంతో నెమ్మదిగా ఉంటుంది. కానీ నెమ్మది లేని మానవుని జీవితానికి దేవుని వాక్యము నెమ్మదినిస్తుంది, ఆదరణనిస్తుంది, ధైర్యపరుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మాట నెమ్మది లేని వారికి నెమ్మది, దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ, బలహీనతలో ఉన్న వారికి బలమునిస్తుంది, శక్తి లేని వారికి శక్తినిస్తుంది. అలాగే కృంగి ఉన్న వారి ప్రాణమునకు వారి పైకి లేవనెత్తి బలపరిచి ధైర్యపరిచి స్థిరముగా నిలబెట్టి ఆయన సాక్షిగా ఆయన నిమిత్తము, ఆయన ప్రణాళిక నిమిత్తము తన సాక్షిగా ఆయన వాడుకొనగల సమర్థవంతుడైన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. ఏంటండి? ఒకసారి వచ్చినాన్ని మళ్ళీ చదవండి ఒకసారి. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు నాకు ఒక వాక్య భాగం నాకు జ్ఞాపకం వచ్చింది. మరి మీరు ఎంతమంది జ్ఞాపకం వచ్చిందో నాకు తెలియదు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, అని రక్షింపబడిచిన మనకు ఏమైనదంటండి? దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త యొక్క విలువ తెలియని వారు ఈ లోకంలో వారి ఇష్టానుసారంగా జీవించి తమ జీవితాలను సగంలోనే ముగించుకుంటారు. కానీ క్రీస్తు ప్రేమను తెలిసిన మనకు అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించిన వాగ్దాన పూర్ణుడైన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు సిలువలో దాగి ఉన్న సిలువలో దాగిన విలువను మనము గ్రహించగలిగాం. కాబట్టి అది చివరికి
ఆయన ప్రేమ నశించిపోతున్న మనలను రక్షించింది. అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించి యాజకులను రాజులను యాజకుల సమూహంలోనికి పరిశుద్ధ జనాంగంలోనికి దేవుని సొంతైన ప్రజల గుంపులోకి మనలను చేర్చిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడు కనుకని మన పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. గడిచిన దినాల్లో ప్రభు నాకు పెట్టిన ఒక తలంపు ఏంటంటే, ప్రభా అందరూ దేవుడు ఒకడే అని అన్నారు, సత్యాన్వేషణలో ఉన్నారు. ఈ నిజమైన దేవుడు ఎవరో అని తెలుసుకోవడానికి వారిని నీ సన్నిధిలోకి నన్ను నడిపించయ్యా అని ఒక చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన మరి అది దేవుడు ఎంత దూరం వాటికి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు అని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. ఆమేన్. కావున ఇటీ సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారును దేవుని వలన నియమింపబడు వారునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మనుషుల యొక్క మెప్పుల కొరకు బోధించడం లేదు, మనుషుల యొక్క ప్రగల్భార్పుల కొరకు బోధించడం లేదు, మనుషుల యొక్క ఈ పొగడతలకి వీటి కొరకు కాదు మేము బోధించేది. నశించిపోతున్న ఆత్మలను అనేకులను నరకానికి వెళ్ళే ఈ నాశనకరమైన నది ప్రవాహంలో కొట్టుకొని పోతున్న ఆత్మలను దేవుని యొద్దకు వారిని ఆ పాపము ప్రవాహంలో నుండి వారిని బయటికి లాక్కొచ్చి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించి ఆయనకు అప్పగించవలసిన భారము, ఆ బాధ్యత దేవుడు సేవకులోని పిలువబడుతున్న మాకు పెట్టిన ఈ బాధ్యతను మేము నమ్మకంగా పూర్తి చేసినప్పుడు ప్రభు వారు అంటారు, బడా నమ్మకమైన మంచి దాసుడాలా. ఈరోజు మనం ఉన్న చోటనే కాదు, మన చుట్టుప్రక్కల ఉన్న వారికి కరపత్రికల ద్వారా దేవుని వాక్యము ద్వారా మనం సువార్తను ప్రకటించినప్పుడు మన ద్వారా ఇప్పుడు కాదు కొంతమంది ఆత్మలైన ప్రభువు యొద్దకు నడిపించబడడానికి మనము వారికి ఒక మార్గాన్ని ప్రభువారు మన ద్వారానే దేవుడు సిద్ధపరచగల సమర్థుడు. ఆ మార్గంలో నడిచిన వారి యొక్క బ్రతుకులు, వారి జీవితాలు ఈ లోకంలో ఉన్న ప్రతి బంధకాల నుండి విడిపించి వారి క్రీస్తు యొద్దకు నడిపించి సంపాదించిన ఆత్మలను ప్రభువుకి అప్పగించినప్పుడు ఆయన ఇచ్చే మెప్పులను మనము పొందుకుంటాం. మనుషులకు మెప్పులు కాదు, మనుషులకు పొగడతల కోసం కాదు, మేము వాక్య పరిచర్య చేసే వాక్యాన్ని ఉన్నదిగా ఖండించి గద్దించి అవసరమైతే బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధమే. ఖండించి గద్దించి బుద్ధి చెప్పి
వాక్యాన్ని ఈ రోజున అయ్యో దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ రోజు నాతో మాట్లాడుతున్నారా అన్న ఆలోచనలో చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. దేవుడు వారి ద్వారా అనేక మందిని దర్శించి వారి హృదయంలో కొన్న మోసుకున్న దేవుడు తొలగించిన గాక. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఈ వర్తమానాన్ని నా ప్రియ సహోదర సహోదరి, నీవు దేవుని కొరకు పరుగులు తీసే వ్యక్తి మనకైతే, నీవు దేవుని కొరకు పరుగులు తీసే సహోదరి కనుకైతే నీ ద్వారా నీ ఇంటి వారిని నీవు రక్షించుకొనగలుగుతావు. సమయం లేదు. ఏ క్షణమన ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో తెలియదు. అందుకనే యేసయ్యా నా ప్రియా ఎప్పుడు నిరాకడ సమయ, ఎప్పుడు నిరాకడ సమయ, యేసయ్యా నా ప్రియా. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కానీ నీవు నేను మనం సిద్ధముగా ఉన్నప్పుడు, మనం ఈ లోకంలో మనము జీవించినప్పుడే, ఈ లోకంలో మనం సజీవులుగా ఉన్నప్పుడే, మరణము మన చుట్టూ ఆవరించక మునుపే సమాధాన పడని వారితో మనం సమాధాన పడి దేవుని దృష్టిలో మన హృదయాలను మనం సరి చేసుకున్నప్పుడు ఈ భూమి మీద దేవుడు తన కార్యాలను మన ద్వారా దేవుడు జరిగించగల సమర్థుడు. ఆనాడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న భక్తుల ద్వారా దేవుడు ఎంత అద్భుతమైన కార్యములను జరిగించారో, వారి దేవుని దృష్టికి వారు యథార్థవంతులుగా నీతిమంతులుగా నిలబడ్డారు కనుక వారు దేవుని యొక్క మహాశక్తిని వారు భూమి మీదనే వారు కనపరిచారు. ఈ రోజున వారు సాక్షుల సమూహంలో వారు ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఈ రాత్రి వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలము విన్న వర్తమానము నీవు దేవుని కొరకు వెతికే వ్యక్తివైతే నీ గృహాల్లో ఉన్న ప్రతి వ్యతిరేకమైన శక్తులు ఇక మీద నీ ఇంట్లో పని చేయవు. కారణం ఆయన సన్నిధి, ఆయన మహిమ, ఆయన వెలుగు నీ గృహంలో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నది. నిన్ను దర్శించడానికి ఆయన ఎంతో ఆశపడుచున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఎంతో ఆశకొని ఉన్నారు. కనుక ఈ ఉదయకాలము మన హృదయాలను ప్రాణాత్మ శరీరములతో పాటు ప్రార్థన పూర్వకం, ప్రభువా ఈ రోజు నుంచి నా హృదయము సజీవ యాగముగా నన్ను నేనే నీ పాదముల యొద్ద నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఈ లోకములో నీవు నాకు ఉండగా నాకు ఎవరు వద్దు ప్రభువా, నీవు నాకుంటే చాలు అని అన్నవారి యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ తన శక్తివంతమైన కార్యములు వారి జీవితాల్లో వారు చూడగలరు, వారు అనుభవించగలరు. అటువంటి గొప్ప ఉజ్జీవ జ్వాల ఈనాటి తరములో దేవుడు అనేక గృహాల మీద పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభావము అనేక మంది గృహాల మీద బలమైన కార్యములు దేవుడు జరిగించిన గాక. ఆమె దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధ ప్రేమల మా తండ్రి, ప్రభువుల మా రక్షకాని బంగారు పాదములు కొందరు స్తుతులు స్తోత్రాలు. ఈ వర్తమానమైన ప్రేమ నరేదో ప్రభు ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోము. వారి హృదయాల్లో ఉన్న ప్రతి మనోవేదనను తొలగించము. విచారమును కొట్టివేసి విజయానందముతో నింపి నా జీవితంలో నా హృదయాన్ని మార్చాడు అనే ఒక గొప్ప సాక్ష్యముతో అనేక మందికి మాదిరిని కనపరిచే బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ చేయమని, ఈ ఉదయకాలము ఈ వర్తమానాన్ని మాత్రం హృదయాల ముద్రించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.